బ్రెజిల్ కి చెందిన రెఫరీ విల్టన్ సాంపాయో. సో విల్టన్ సాంపాయో ఇప్పుడైతే హాట్ టాపిక్ అయ్యాడు. ఎందుకంటే వరుసగా 3 రెడ్ కార్డులు ఇష్యూ చేశాడు. మరి చాలా మంది సోషల్ మీడియాలో ఇతనిపై అయితే ఈ రెఫరీ ఎల్లో కార్డులు మర్చిపోయి వచ్చాడేమో, ఎల్లో కార్డులు లేవేమో ఇతని దగ్గర అంటూ అయితే సో ఇతన్ని అయితే ట్రోల్ చేస్తున్నారు. సో ఒక మ్యాచ్ లో 3 రెడ్ కార్డ్స్ ఇష్యూ చేయడం, అది వెంటనే అలా ఇష్యూ చేయడం అనేది చాలా అరుదుగా చూస్తూ ఉంటాం మనం ఫుట్బాల్ మ్యాచ్ లో. అప్పుడెప్పుడు 2006లో ఒకే మ్యాచ్ లో 4 రెడ్ కార్డ్స్ ఇష్యూ చేశారు. అది పోర్చుగల్ అండ్ నెదర్లాండ్స్ కి జరిగిన మ్యాచ్ లో. అప్పుడు రెఫరీ 4 రెడ్ కార్డ్స్ ఇష్యూ చేశాడు. మరి ఈ మ్యాచ్ లో చూస్తే 3 రెడ్ కార్డ్స్ ఇష్యూ చేశారు. అందులో 2 సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ కి, 1 మెక్సికో ప్లేయర్ కి ఇష్యూ చేశాడు రెడ్ కార్డు. అసలు ఆటలో ఏం జరిగింది? తొలి రోజు ఆటలో మెక్సికో సౌత్ ఆఫ్రికాపై గెలిచింది. ఇప్పుడు ఆట మొదలైన 9 నిమిషాలకే ఫస్ట్ గోల్ నమోదైంది. జూలియన్ క్వినోన్ అయితే ఫస్ట్ గోల్ నమోదు చేశాడు ఈ ఫిఫా వరల్డ్ కప్ లో మెక్సికో తరఫున కూడా. సెకండ్ హాఫ్ లో మరో గోల్ చేసింది. సెకండ్ హాఫ్ లో 67వ నిమిషంలో రౌల్ జిమినెజ్ అతను ఒక గోల్ చేశాడు. దీంతో మెక్సికో ఆధిక్యం 2-0కి చేరింది. సెకండ్ హాఫ్ మొదలైన కొద్దిసేపటికే రెడ్ కార్డ్ ఇష్యూ అవడము హాట్ టాపిక్ గా మారింది. ఫెఫెలో సీతోలే సౌత్ ఆఫ్రికా ప్లేయర్, అతనికి ఇన్నింగ్స్ 48th మినిట్ అనుకుంటా, అప్పుడు రెడ్ కార్డ్ ఇష్యూ చేశారు. ఆ తర్వాత మరో సౌత్ ఆఫ్రికా ప్లేయర్ తెంబా జవానేకి అతనికి కూడా రెడ్ కార్డ్ ఇష్యూ చేశారు. మెక్సికో ప్లేయర్ సెసర్ మాంటెస్ కి కూడా రెడ్ కార్డ్ ఇష్యూ చేశారు, ఉద్దేశపూర్వకంగా ఆటగాడికి తగిలినప్పుడు. సో ఇట్లాంటి సందర్భాల్లో ముందుగా అయితే ఒక హెచ్చరికగా ఎల్లో కార్డ్ ఇష్యూ చేస్తారు. ఆ తర్వాత రెండోసారి కూడా అలానే జరిగితే రెండోసారి కూడా ఎల్లో కార్డ్ ఇష్యూ చేస్తారు. మూడోసారి కూడా అలా జరిగిన సందర్భంలో మాత్రమే రెడ్ కార్డ్ ఇష్యూ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రము రెఫరీ చాలా డిఫరెంట్ గా వ్యవహరించాడు.